జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా తీసుకుని దాడులు చేయడం నిరసిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంద్ మల్యాలలో ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా దుకాణాలు, వ్యాపారస్తులు, హోటల్స్, ఆటోలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. విక్రయాల నిమిత్తం ప్రతి శుక్రవారం వారసంతకు వచ్చే రైతులు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కాశ్మీర్లోని పహల్గాంలో స్థానిక ఈ హిందూ పర్యాటకులపై పాకిస్తాన్ అల్లరిమూకలు ఉగ్రవాదులు పహల్గాంలో జరిపిన దాడికి నిరసనగా అత్యంత పాశవికంగా వారి బట్టలిప్పి చూసి మరీ హిందువులను దారుణంగా చంపినందుకు నిరసనగా ఈరోజు మల్యాల మండలములో హిందూ ఐక్యవేదిక అన్ని వ్యాపార సంస్థలు సంపూర్ణంగా బంద్ పాటించి బంద్ విజయవంతం చేసినందుకు ఈ మల్యాల మండల అన్ని వ్యాపార వాణిజ్య సంస్థల ప్రజలకు అందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. కాశ్మీర్లోని పహల్గాం టెర్రరిస్టుల కాల్పుల్లో మన హిందువులను కాల్చి చంపినందుకు నిరసనగా ఈరోజు మల్యాల మండలంలోని ప్రతి ఒక్క షాపులు, హోటళ్ళు కానీ అన్నీ స్వచ్ఛందంగా మూసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క హిందువులను ఎవరైతే ఈ కాశ్మీర్ ఉగ్రవాదులు చంపారో వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చాలని మా హిందూ సంఘం హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాశ్మీర్లో జరిగిన సంఘటన, వారి మీద జరిగిన సంఘటన ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన హిందువులకు సానుభూతిగా ప్రకటిస్తూ మల్యాల హిందూ ఐక్యవేదిక వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మోడీ సర్కారు ట్రిపుల్ స్ట్రైక్ చేయవలసిందిగా కోరుచున్నాము. దాని ప్రత్యామ్నాయ మార్గం ఖచ్చితంగా మోడీ తీర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.